రీసెంట్గా ఉరుగ్వే దేశం యొక్క సెనేట్ యుతనేషియాని డీక్రిమినలైజ్ చేస్తూ చట్టాన్ని పాస్ చేసింది. అక్కడ యుతనేషియా ఇక లీగల్ అనమాట. అంటే మెర్సీ కిల్లింగ్ అనేది చట్టబద్ధమైంది. యాక్చువల్లీ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చాలా అరుదుగా యుతనేషియాని అలౌ చేస్తారు. ఉరుగ్వే అనేది ఆల్మోస్ట్ లాటిన్ అమెరికాలో చట్టం ద్వారా అంటే ఒక లెజిస్లేషన్ తీసుకురావడం ద్వారా యుతనేషియాని లీగలైజ్ చేసిన మొదటి కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కొలంబియా, ఈక్వెడార్ ఇలా కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఈ యుతనేషియాని డీక్రిమినలైజ్ చేసిన అదంతా వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ రూపంలో. కానీ ఉరుగ్వేలో యుతనేషియా అనేది ఒక చట్టం ద్వారా లీగలైజ్ చేశారు. మనందరికి తెలుసు యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్, కారుణ్య హత్య. ఎవరైతే చాలా సిగ్గా ఉన్నారో, టర్మినల్లీ ఇల్గా ఉన్నారో, ఇంకా వాళ్ళు ఇంకా కోమాలోంచి బయటికి రారు, కంప్లీట్గా వాళ్ళు వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారన్నప్పుడు, చావే అయినప్పుడు కొన్ని దేశాలు వాళ్ళకి యుతనేషియా అలౌ చేస్తాయన్నమాట. ఉదాహరణకి నెదర్లాండ్స్ అనేది యుతనేషియా అలౌ చేసిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, బెల్జియం, లగ్జంబర్గ్, స్పెయిన్ ఇలా చాలా దేశాలు అలౌ చేశారనమాట. ఉరుగ్వే దేశం ఒక క్యాథలిక్ కంట్రీ. ఆ కంట్రీలో యుతనేషియా లీగలైజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అక్కడ యుతనేషియాకి ప్రైమ్ అపోనెంట్ చర్చ్ అనమాట. స్టిల్ ఈ బిల్ అక్కడ ఉరుగ్వే సెనేట్లో పాస్ చేశారనమాట. ఉరుగ్వే దేశం కొన్ని పాత్ బ్రేకింగ్ ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంది. ఉదాహరణకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అలౌ చేయటం, అదేవిధంగా అబార్షన్స్ని లీగలైజ్ చేయటం, అదేవిధంగా మ్యారివానా, కెనబిస్ని లీగలైజ్ చేయటం, ఇలా చాలా పాత్ బ్రేకింగ్ స్టెప్స్ తీసుకుందనమాట. ఇకపోతే భారతదేశానికి వస్తే మన దగ్గర యుతనేషియా ఉందా? మెర్సీ కిల్లింగ్ అలౌ చేస్తామంటే యాక్టివ్ యుతనేషియా మన దగ్గర అలౌ లేదు. మనకి అరుణా రామచంద్ర షాన్బాగ్ కేసులో ఇండియాలో యాక్టివ్ యుతనేషియా అలౌ లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పాసివ్ యుతనేషియా అలౌ చేయొచ్చని, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అని చెప్పిందనమాట. అంటే ఎవరైతే టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క మైండ్ పనిచేస్తున్నప్పుడే వాళ్ళు నేను కోమాలోకి వెళ్తే నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తరపున మీరు ఈ లివింగ్ విల్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నన్ను మీరు పాసివ్ యుతనేషియా ద్వారా కారుణ్య హత్య చేయొచ్చు, మెర్సీ కిల్లింగ్ చేయొచ్చు అని. ఇక్కడ యాక్టివ్ యుతనేషియా, పాసివ్ యుతనేషియా రెండింటికి తేడా తెలుసుకోవాలి. పాసివ్ యుతనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం, వాళ్ళకి ఏ సపోర్ట్ ఇవ్వకుండా మెడిసిన్స్ వాడకుండా ఉంటాం. అదే యాక్టివ్ యుతనేషియా అంటే ఏదైనా లీతల్ ఇంజెక్షన్ ఇచ్చో రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ ప్రాణాన్ని తీయటం అనమాట. ఇండియాలో ఈ రోజు కూడా యాక్టివ్ యుతనేషియా అలౌ లేదు. ఓన్లీ పాసివ్ యుతనేషియా మాత్రమే అలౌ ఉంది.